ఒక మనిషి వాడి జీవితంలో ఎలా బతకాలి? ఈ ప్రశ్నకి జవాబు భగవద్గీతలో ఉందా? మీ నుంచి నా దగ్గరికొచ్చిన ఈ ప్రశ్నకి జవాబు ఈ వీడియోలో ఉంది. హరే కృష్ణ నమస్కారం అందరికీ. భగవద్గీత చాప్టర్ 2 కర్మయోగిలో కృష్ణుడు మాట మాటకి ఒకే మాట పదే పదే చెప్పారు. నీ కర్మం పైన నీ హక్కుంది పార్థ. దాని ఫలితం పైన లేదని. మీరు అడిగిన ప్రశ్నకి జవాబు చాప్టర్ 2లో ఉంది. ఎలాగంటే ఒక చిన్న సంఘటన చెప్తా. ఇప్పుడిప్పుడు జరిగింది నాతో. ఒక పిల్లోడు నాకు మెసేజ్ చేశారు. "అన్న, మా అమ్మ, నాన్న నాకు ఒక ప్రశ్న అడిగారు. నీ లైఫ్‌లో నీ లక్ష్యం ఏంటని?" వాళ్ళకి సమాధానం చెప్తూ, నా లైఫ్‌లో నా లక్ష్యం ధర్మం మార్గంలో నడడం, అలాగే అందరికీ మంచి చేయడం అని చెప్పాను. అని చెప్పాడు నాకు. వాళ్ళ అమ్మ దానిపైన వాళ్ళకి తిట్టారు. వాళ్ళ నాన్న చెప్పారు. అంటే నాన్నగారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పారు, "భగవద్గీత ఈ కాలంలో పని చేయదని. నేనిప్పుడు ఏం చేయాలన్నా? మా మమ్మీ, డ్యాడీకి ఏమని చెప్పాలి? నేను ఏమని ఆలోచించాలి? భగవద్గీత చదవాలా? వద్దా? దీన్ని పాటించాలా? లేదా?" అని అడిగారు. దీని జవాబుగా నేను చెప్పానేంటంటే, మీ నాన్నగారు చెప్పింది నిజమే. భగవద్గీత ఈ కాలంలో అందరికీ పని చెయ్యదు. బట్ ఇది సగం నిజం. పూర్తి నిజం ఏంటంటే, భగవద్గీత చదివి అది మీకు సహాయం చేయాలి అని మీరు కోరుకుంటే, అది మీకు ఎప్పటికీ సహాయం చేయదు. బట్ భగవద్గీత చదివి, దాన్ని అర్థం చేసుకొని, దాన్ని లైఫ్‌లో ప్రాక్టీస్ చేస్తే, పాటిస్తే, అప్పుడు ఆ భగవద్గీత మిమ్మల్ని కాపాడుతది. మీకు సాయం చేస్తది. సో, ఈ సంఘటనకి, ఈ ప్రశ్నకి, ఈ చాప్టర్ 2కి ఏంటి సంబంధం? సంబంధం ఉంది. ఎలాగైతే ఈ చిన్న పిల్లోడి దగ్గర వాళ్ళ లైఫ్‌లో వాడికి ఒక లక్ష్యం ఉంచుకోవాలని ఒక తెలివి ఉందో, మీ లైఫ్‌లో ఏదైనా లక్ష్యం ఉందా? లేకపోతే ఉంచుకోవాలని తెలివి మీకుందా? ఒక మనిషి వాడి జీవితంలో ఎలా బతకాలి? ఒక లక్ష్యంతోటి బతకాలి. ఆ లక్ష్యం కోసమే బతకాలి. ఆ లక్ష్యం కోసం ప్రయత్నిస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా లక్ష్యం ఏంటి? వీడియో చేయడం. ఇప్పుడు నాకు వీడియో చేయాలనిపించట్లేదు. పడుకోవాలనిపిస్తుంది. స్క్రిప్ట్ లేదు, ఏమి లేదు, ఎడిటింగ్ అసలు చేయాలనిపించదు. బట్ అయినా నేను వీడియో చేస్తున్నాను. యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తాను. ఎందుకు? ఎందుకంటే ఇది నా లక్ష్యం. బాధొచ్చినా, నొప్పొచ్చినా, కష్టమొచ్చినా, ఎంత బిజీగా ఉన్నా ఈ పనిని నేను వదలట్లేదు. ఇది చేస్తూనే ఉంటాను. ఇది నా లక్ష్యం కాబట్టి. సో, దీనివల్ల నా లైఫ్‌లో ఎంత పెద్ద ప్రమాదం వచ్చినా దాన్ని తట్టుకునేంత సామర్థ్యం, శక్తి, ఓపిక నా లోపల మెల్లిమెల్లిగా పుట్టింది. ఇప్పుడు కూడా ఉంది. సో, ఒక మనిషి ఎప్పుడైతే ఒక లక్ష్యం కోసం పని చేస్తాడో, ఒక లక్ష్యం పెట్టుకొని బతుకుతాడో, వాడి లైఫ్‌లో వాడు చాలా నేర్చుకుంటాడు. ఎలాంటి సిట్యుయేషన్ వచ్చినా గివ్ అప్ ఇవ్వడు. అంటే దాన్ని మధ్యలోనే వదిలీయడు. సో, ఈ మాటనే కృష్ణుడు చాప్టర్ 2లో కూడా చెప్తున్నారు. నీ కర్మం పైన నువ్వు ధ్యాస పెట్టు పార్థ. దాని ఫలితం పైన కాదు. అంటే నా లక్ష్యం పైన నేను ధ్యాస పెట్టాలి అంతే. దాని నుంచి ఎలాంటి ఫలితం వస్తదో దాని గురించి నేను ఆలోచించకూడదు. ఇప్పుడు నేను వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చేయడం వల్ల నాకు ఫేమ్ వచ్చింది. నాకు డబ్బులొచ్చింది. నాకు వచ్చేయాలి అని కోరుకోవడం. దాని గురించి ఆలోచించడం అనేది తప్పు. ఎందుకంటే అది నా చేతుల్లో లేదు. అది కృష్ణుడి చేతుల్లో, మీ చేతుల్లో ఉంది. నేను ఇప్పుడు వీడియో పెట్టి నైట్ నైట్ 1,000,000 వ్యూస్ వచ్చేయాలంటే ఎప్పటికీ అది జరగదు. మీతోటైనా, నాతోటైనా, ఎవరితోటైనా జరగదు. సమయం వచ్చినప్పుడే జరుగుతది. మీ ఫలితం మీరు దక్కించుకుంటారు. బట్ ఫలితం కోసం ఆలోచించకూడదు. ఇప్పుడు ఇంకొక మాట చెప్తాను. ఆ పిల్లోడు మొత్తం స్టోరీలో ఓకే. ఏదైతే సంఘటన జరిగిందో దాంతో ఒక చిన్న మాట చెప్తానేంటంటే, ధర్మంని లక్ష్యంగా మీరు పెట్టుకోవద్దు. ఆ పిల్లోడికి నేను అదే చెప్పాను. ధర్మంని లక్ష్యంలాగా మీరు పెట్టుకోలేరు, పెట్టుకోకూడదు కూడా. ఎందుకంటే ధర్మం ఎప్పటికి కూడా లక్ష్యం అవ్వదు. ఒకటి సాధించుకోవడం, ఒక గోల్‌ని అచీవ్ చేయడం అనేది ఒక లక్ష్యం. ఒక గోల్ పెట్టుకోవడం. అంటే అచీవ్ చేయగలిగినదే, అంటే సాధించగలిగినదే ఒక లక్ష్యం అవుతది. ధర్మంని మీరు సాధించలేరు. ధర్మంని మీరు పాటించగలరు. సో, ఎలాంటి లక్ష్యం పెట్టుకోవాలి? మీ ఇష్టం. గవర్నమెంట్ జాబ్ అవ్వచ్చు. ఏదో ఐఐటీ క్రాక్ చేయాలని అవ్వచ్చు. డాక్టర్ అవ్వాలని అవ్వచ్చు. ఇంజినీర్ అవ్వాలని అవ్వచ్చు. కంటెంట్ క్రియేటర్ అవ్వాలని అవ్వచ్చు. ఏదైనా లక్ష్యం పెట్టుకోండి. బట్ దాన్ని ధర్మం మార్గంలోనే పాటించండి. తప్పుట మాటలు చెప్పి, తప్పుట మాటలు మాట్లాడి, లేకపోతే తప్పుట పనులు చేసి ఆ లక్ష్యంని సాధించడానికి ప్రయత్నిస్తే సుఖంగా బతకలేరు. చాలామంది చేస్తున్నారు. బట్ సుఖంగా చాలా తక్కువ మందే బతుకుతున్నారు. ఒక మనిషి ధర్మం మార్గంలో వాడి లక్ష్యం వైపు వాడు నడిచినప్పుడు, వాడు ఏది చేసినా, ఎంత ప్రమాదం వచ్చినా కాపాడడానికి కృష్ణుడున్నాడు. దేవుడున్నాడు, భగవంతుడున్నాడు. ఈ లోకం ఉంది. ఈ లోకం మొత్తం కృష్ణుడు లోపలున్నప్పుడు మీకు ప్రమాదం వస్తే కృష్ణుడు ఈ లోకంనే మీ సహాయం కోసం పంపించడా?
అదే ఒక మనిషి అధర్మం చేసినప్పుడు వాడి దగ్గర ఎన్నైనా కోట్లలో డబ్బులు ఉండొచ్చు, ఎన్నైనా మనుషులు ఉండొచ్చు. బట్ సరైన టైంలో ఎవరు కనిపించరు. డబ్బులు రావు. డబ్బులొచ్చినా కూడా పనికి రాదు. ఈ లోకం వాడికి సహాయం చెయ్యదు. ఒక మనిషి ఎలాగ బతకాలంటే ఒక లక్ష్యం పట్టుకొని బతకాలి. ఒక లక్ష్యంని పట్టుకొని, పెట్టుకొని దానికోసమే బతకాలి. బట్ అది కూడా ధర్మం మార్గంలో. సో మీకు గాని అర్థమై ఉంటే మీ జీవితం మీరు ఎలాగ బతకాలని కమెంట్ బాక్స్‌లో హరే కృష్ణ అని రాయండి. అర్థం కాకపోతే అర్థం కాలేదని కమెంట్ బాక్స్‌లో రాయండి. దీని పార్ట్ 2 కూడా తెస్తాను. అప్పుడు దాకా ఒక లక్ష్యం పెట్టుకొని జీవితంలో బతకడం మొదలెట్టండి. ఒక లక్ష్యంని వెతకండి. అది కూడా ఎలాగ వెతకాలంటే నా కమెంట్ బాక్స్‌లో అడగండి. నేను ఇంకో వీడియో దానిపైన కూడా చేస్తాను. ఇది అర్థమయ్యేదాకా. జై శ్రీకృష్ణ, హరే కృష్ణ, రాధే రాధే, జయ జగన్నాథ్.